త్రిదశ రైస్, అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా. త్రిదశ రైస్, వేర్ లైఫ్ షైన్స్. నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ స్పెషల్ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. మరి ఈ 2 సంవత్సరాలలో ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది? ప్రజలందరూ మెచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్లో పాలన కొనసాగుతోందా లేదా? ఒక్కో నియోజకవర్గంలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీల్లో ఎన్ని హామీలను అమలు చేశారు? వారు చేసిన కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి? ఇంకా అమలు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి? ఎమ్మెల్యేల పనితీరు గురించి ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు? ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం 175 నియోజకవర్గాలకు చెందిన ఒక్కో ఎమ్మెల్యే ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్ను మీ ముందు ఉంచింది బిగ్ టీవీ. ఓవరాల్గా మొత్తం అసలు ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది? ప్రభుత్వ పనితీరు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? సీఎంగా చంద్రబాబు తనదైన అడ్మినిస్ట్రేషన్తో ప్రజలను మెప్పిస్తున్నారా లేదా? ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది? ముఖ్య నేతల సంగతి ఏంటి? విపక్షం తన బాధ్యతను నిర్వర్తిస్తోందా లేక విస్మరించిందా అనే విషయాలపై బిగ్ టీవీ టీమ్ ఫోకస్ చేసింది. ఆ రిజల్ట్ ఏ విధంగా ఉందో ఇప్పుడు మీ ముందుంచుతోంది బిగ్ టీవీ. ముందుగా ఓవరాల్ రిపోర్ట్లో చంద్రబాబు నాయుడు గురించి చూద్దాం. చంద్రబాబు నాయుడు అంటేనే అడ్మినిస్ట్రేషన్కు కేర్ ఆఫ్ అడ్రస్ అనే పేరు ఉంది. ఆయన తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటారని, పాలనను పరుగులు పెట్టిస్తారు అనే చర్చ ఉంది. మరి చంద్రబాబు ఈ 2 సంవత్సరాల పాలనలో ప్రజలను ఎంతవరకు మెప్పించారు? అసలు మెప్పించారా లేదా? ఇప్పుడు చూద్దాం. మొత్తం 175 నియోజకవర్గాల్లో సర్వే రిపోర్ట్ ప్రోగ్రెస్ కార్డు ఆధారంగా మొత్తం చంద్రబాబు పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అనే గణాంకాలను ఇప్పుడు నేను మీ ముందు ఉంచబోతున్నాను. చంద్రబాబు పనితీరు ఎలా ఉంది అని చెప్పారు అంటే చాలా బాగుంది అని 13.2% మంది చెబుతున్నారు. బాగుంది అని 26.7% మంది చెబుతుంటే పర్వాలేదు అని 41.8% మంది జనం చెబుతున్నారు. ఇక బాగా లేదు అని 11.7% మంది జనం చెబుతుంటే అస్సలు బాగా లేదు అని చెబుతున్న వారి సంఖ్య 6.6%గా ఉంది. ఇది మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించిన సర్వే రిపోర్ట్. అంటే దగ్గరగా 17 నుంచి 18% మంది కొంత అసంతృప్తిగా ఉంటే మిగిలిన జనం అంటే 83 నుంచి 84% ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అనే విషయం అర్థమవుతుంది. మొత్తం 175 నియోజకవర్గాల వారీగా తీసిన రిపోర్ట్ ఇది చంద్రబాబు రిపోర్ట్. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అన్న దాని గురించి 175 నియోజకవర్గాల్లో ప్రజలు ఏం వ్యక్తం చేశారు ఆ గణాంకాలను నేను మీ ముందు ఉంచబోతున్నాను. మొత్తం ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అని చెప్పారంటే చాలా బాగుంది అని 10.7% మంది చెప్పారు. బాగుంది అని 23.2% మంది అన్నారు. పర్వాలేదు అని 43.6% మంది జనం చెప్పారు. బాగా లేదు అని 15% మంది జనం చెబుతుంటే అస్సలు బాగా లేదు అని 7.5% మంది జనం చెబుతున్నారు. అంటే దగ్గరగా 22% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే మొత్తం 78% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఓవరాల్గా కూటమి ప్రభుత్వం గురించి. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర గురించి ఆంధ్రప్రదేశ్ జనం 175 నియోజకవర్గాల్లోనూ ఏ విధంగా వ్యక్తం చేశారు, ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అనేది మనం చూద్దాం. వైసీపీ అధినేత మాజీ సీఎం అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆయనపై చాలా విమర్శలు ఉన్నాయి. ఆయన రాష్ట్రంలో ఉండటం లేదు అని, బెంగళూరుకే పరిమితం అవుతున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి అధికార పార్టీ నేతల నుంచి. అయితే జగన్ ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు అనేది వైసీపీ నేతలు చెప్తున్న మాట. ఈ మధ్య జగన్ కూడా ఇకపై తాను ప్రజల మధ్య ఉంటాను అని అనౌన్స్ కూడా చేశారు. మరి ఇవన్నీ జగన్ పనితీరుపై ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అనేది చూద్దాం. మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ జగన్ పనితీరు గురించి ఏమన్నారో ఆ గణాంకాలు ఇప్పుడు నేను మీ ముందు ఉంచుతాను. చాలా బాగుంది అని 7.8% మంది చెప్తుంటే బాగుంది అని 15.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 41.7% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 24.2% మంది జనం చెబుతుంటే అస్సలు బాగా లేదు అని 10.8% మంది జనం చెబుతున్నారు. అంటే దగ్గరగా 35% మంది ప్రజలు జగన్ పనితీరు గురించి అసంతృప్తిగా ఉన్నారు.
65% మంది ప్రజలు జగన్ పనితీరు గురించి సంతృప్తిగా ఉన్నారు అనే విషయం అర్థమవుతుంది. ఇక డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పారో చూద్దాం. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. జనసేన అధినేత ఆయన. కూటమి ప్రభుత్వంలో అతి ముఖ్యమైన నేత. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో ఆయన తనదైన రోల్ ప్లే చేశారు, కీ రోల్ ప్లే చేశారు. దీనికి తగ్గట్టుగానే ఆయన ప్రభుత్వంలో కూడా కీ రోల్ పోషిస్తూ ఉన్నారు. మరి ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలేంటి, ఇప్పుడు ఆ హామీలను ఏ మేర అమలులోకి తీసుకురాగలిగారు, అధికారంలోకి రావడానికి ముందు వచ్చిన తరువాత పవన్ కళ్యాణ్ అలాగే ఉన్నారా లేదా ఆయనలో ఏదైనా మార్పు ఉందా, తన పనితీరుతో పవన్ మరింత అభిమానులను పెంచుకున్నారా రాజకీయంలో లేక తగ్గించుకున్నారా, ప్రజలు ఏం చెప్తూ ఉన్నారు, ప్రజల మాట ఏంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఇది 175 నియోజకవర్గాల్లోనూ చేసిన సర్వే రిపోర్ట్ ఆధారంగా పవన్ పనితీరు ఎలా ఉంది అని జనం చెప్పారంటే చాలా బాగుంది అని 9% మంది చెప్పారు. బాగుంది అని 17.2% మంది ప్రజలు చెప్పారు. పర్వాలేదు అని 47.1% మంది జనం చెబుతూ ఉంటే బాగా లేదు అని చెబుతున్న వారి సంఖ్య 18.5%గా ఉంది. అస్సలు బాగా లేదు అని చెబుతున్న వారి సంఖ్య 8.2%గా ఉంది. అంటే దగ్గరగా 26 నుంచి 27% ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే మిగిలిన జనం సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సుమారు 74% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారనే విషయం ఈ సర్వే రిపోర్ట్ని బట్టి అర్థమవుతుంది. ఇక మంత్రి నారా లోకేష్ గురించి చూద్దాం. నారా లోకేష్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రముఖంగా వినిపించే పేరు నారా లోకేష్. తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎడ్యుకేషన్పై స్పెషల్ ఫోకస్ పెట్టారు నారా లోకేష్. అంతేకాదు దేశ విదేశాలను చుట్టేస్తూ పెట్టుబడుల వేటను కొనసాగిస్తూ ఉన్నారు నారా లోకేష్. మరోవైపు చంద్రబాబు వారసుడుగా కూడా గుర్తింపు ఉండటంతో ప్రభుత్వ పాలనపై తనదైన ఇంపాక్ట్ చూపిస్తూ ఉన్నారు నారా లోకేష్. మరి లోకేష్ పనితీరు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ చేసిన అతిపెద్ద శాంపుల్ సర్వే రిపోర్ట్ ఆధారంగా ఈ గణాంకాలను నేను మీ ముందు ఉంచుతాను. చాలా బాగుంది అని 9.5% మంది చెప్పారు. బాగుంది అని 21% మంది అన్నారు. పర్వాలేదు అని 46.1% మంది చెబితే బాగాలేదు అని 15.9% మంది జనం చెప్పారు. అస్సలు బాగాలేదు అని 7.5% మంది జనం అన్నారు. అంటే దీన్ని బట్టి మనకి దగ్గరగా 23% మంది ప్రజలు కొంత అసంతృప్తిగా ఉన్నారు అనే విషయం అర్థమవుతోంది. 77% మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అని ఈ గణాంకాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఇక అమరావతి గురించి చూద్దాం. అమరావతి నవ్యాంధ్ర రాజధాని. ఇప్పటికే అమరావతిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాజధాని నిర్మాణ పనులు చాలా వేగంగా కొనసాగుతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం హామీల్లో ప్రధానమైనది రాజధాని నిర్మాణం. రాజధానిని ప్రపంచ రాజధానిగా నిర్మిస్తాము, ఆంధ్రప్రదేశ్ రాజధానిని అంటూ ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి. దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం పనులు కూడా చాలా శరవేగంగా జరుగుతున్నాయి. నిర్మాణాలు చాలా వేగంగా అక్కడ కొనసాగుతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, భవనాల నిర్మాణాలు, వివిధ సంస్థలకు భూముల కేటాయింపులు, ఇలా పనులన్నీ కూడా చాలా వేగంగా కొనసాగుతూ ఉన్నాయి. 2028 నాటికి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చెయ్యాలి అన్నదే ప్రభుత్వ టార్గెట్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ విషయంలో అల్లు పెరగకుండా కృషి చేస్తూ ఉన్నారు. మరి అమరావతి పనులు ఈ ప్రభుత్వ హయాంలో పూర్తి అవుతాయా అనే ప్రశ్నకు ప్రజలు ఎటువంటి హామీ ఇచ్చారో చూద్దాం. నిజానికి 2014 తరువాత అధికారంలోకి వచ్చిన టీడీపీ అమరావతిని ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా చేస్తూ అనౌన్స్ చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ 3 రాజధానులు అంటూ విశాఖపట్నం, కర్నూలు, అమరావతి ఇలా విభజించే విధంగా ముందుకు వెళ్ళింది. కానీ మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మాత్రం ఏక రాజధాని అని చెప్పుకుంటూ వచ్చింది. అమరావతినే రాజధానిగా మా ప్రభుత్వం ఉంచుతుంది, రాజధానికి భూములిచ్చిన రైతుల త్యాగాలను గుర్తు పెట్టుకుంటుంది అని చంద్రబాబు చాలా ముఖ్యంగా చెప్పారు, చాలా గట్టిగా చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇప్పుడు పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ క్వశ్చన్ అడిగాం, అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారా అని అడిగితే జనం ఏం చెప్పారు ఒకసారి మీరు చూడండి. 30.2% మంది పూర్తి అవుతాయని నమ్ముతూ ఉన్నారు. 22.1% మంది కాదు అని అనుకుంటూ ఉన్నారు. 29% మంది కావచ్చు అని అనుకుంటూ ఉన్నారు.
తెలియదు అని చెబుతున్న వారి సంఖ్య 18.7%గా ఉంది. అంటే స్ట్రైట్ అవే పూర్తవుతాయి, మాకు ఎటువంటి డౌటు లేదు అని 30.2% మంది చెప్తున్నారు. అలా 22.1% మంది కావు మాకు నమ్మకం లేదు అని చెప్పేస్తున్నారు. కావచ్చు అని నమ్మకం, అంటే దీన్ని కూడా మనం అవుతాయి అనే విధంగా తీసుకోవచ్చు. కావచ్చు అని 29% మంది చెబుతూ ఉంటే తెలియదు అని అంటున్నారు. అంటే అయితే అవ్వచ్చు, లేదంటే చెప్పలేం 2028 నాటికి అని 18.7% మంది చెప్తున్నారు. అంటే ఎక్కువ శాతం మంది పూర్తవుతాయి అని నమ్ముతున్నట్టుగా మనకి అర్థమవుతుంది. పూర్తవుతాయని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి కోసం అదనపు భూసేకరణ చేస్తూ ఉన్నారు. సరిగ్గా దీని గురించే మొత్తం అన్ని నియోజకవర్గాల్లోనూ క్వశ్చన్స్ అడిగాం. మరీ ముఖ్యంగా ఎక్కువగా ఈ రాజధాని ప్రాంత జిల్లాలు అంటే ఉమ్మడి కృష్ణా గుంటూరు ప్రాంత ప్రజలు ఏం చెప్పారనేది కూడా మనం చూద్దాం. అమరావతి కోసం అదనపు భూసేకరణ చేయాల్సిన అవసరం ఉందా అని అడిగితే ఇక్కడ కూడా నిజానికి అమరావతి కోసం అదనపు భూసేకరణ జరుగుతూ ఉన్నప్పుడు అదనపు భూసేకరణ అవసరమా, ఇప్పటికే తీసుకున్న భూములను ఏం చేస్తారు, ఇలా చాలామంది డౌట్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో విపక్షాలు ఒక విధంగా మాట్లాడుతున్న నేపథ్యంలో చెయ్యాలా వద్దా అని అడిగితే చెయ్యాలి అని 20.3% మంది చెప్పారు. వద్దు అని 40% మంది జనం చెప్తున్నారు. చేస్తే బాగుంటుంది అని 18.3% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని 21.4% మంది అమరావతి కోసం జరుగుతున్న అదనపు భూసేకరణ గురించి చెప్తున్నారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు గురించి మనం చూద్దాం. ప్రభుత్వాలు మారాయి, నేతలు మారారు, హామీల మీద హామీలు ఇచ్చారు, డెడ్లైన్ల మీద డెడ్లైన్లు పెట్టారు. అయినా కూడా పూర్తి కాని ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అది పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టు గురించి ఏ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారంటే ఏదైనా ఎవరైనా ఒక హామీని ఇస్తే, లేదంటే ఏదైనా ఒక పని జరుగుతుంది అనుకోండి, అది కంటిన్యూ అవుతుంటే ఇక ఇది పోలవరం ప్రాజెక్టేలే అనే స్థాయికి వచ్చేసింది. కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, కూటమి ప్రభుత్వం ఇలా ఇన్ని ప్రభుత్వాలు మారాయి. ఈ ప్రాజెక్టు తమ హయాంలోనే పూర్తవుతుందని హామీలు కూడా ఇచ్చాయి, డెడ్లైన్లు విధించుకుని మరీ పని చేశాయి. కానీ పూర్తి కాలేదు, ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. మరి కూటమి ప్రభుత్వం కూడా తమ హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని హామీ ఇచ్చింది. మరి ఈ హామీ గురించి ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు? నిజంగా ఈ టర్మ్లో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారా లేదా అనే క్వశ్చన్ని ఈ సర్వేలో మొత్తం 175 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలను అడిగాం. దానికి ఏం చెప్పారో చూడండి ఒకసారి. పూర్తవుతుంది అని 27.3% మంది జనం చెప్పారు. కాదు అని 23.6% మంది జనం అన్నారు. కావచ్చు అని 27.6% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని 21.5% మంది జనం చెప్తున్నారు. అంటే ఈ తెలియదు అని చెప్తున్న 21.5% మంది అయితే అవ్వచ్చు, లేదంటే కాకపోవచ్చు. తెలియదు అని చెప్తున్నారు, కాదు అని చెప్పలేదు, అవునని చెప్పలేదు. కానీ కావచ్చు, అవుతుందేమో అనే నమ్మకాన్ని మాత్రం 27.6% మంది చెప్తుంటే స్ట్రైట్ అవే కాదు, నమ్మకం లేదు అని 23.6% మంది చెప్తున్నారు. సో పూర్తవుతుంది అనే నమ్మకం ఎక్కువ మందిలో కనిపిస్తుంది, 27.3. సో కావచ్చు అని చెప్తున్న వాళ్ళు కూడా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు అని అనుకోవాలి. ఇక తెలియదు అనే వారు 21.5% మాత్రమే ఉంది కాబట్టి వారిని నెగిటివ్గాను పాజిటివ్గాను కూడా మనం తీసుకోలేము. సో ఇక కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయని, ఎందుకంటే కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన గురించి పెద్ద ఎత్తున హామీలు ఇచ్చాయి. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా లేదా అని ఈ 175 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజల్ని అడిగాం. దానికి ఏం చెప్పారు అంటే పెరిగాయి అని స్ట్రైట్గా 19% మంది అవును ఉద్యోగ అవకాశాలు పెరిగాయి అని చెప్తున్నారు. పెరగలేదు అని 36.9% మంది అసలు పెరగలేదు అని చెప్తున్నారు. బహుశా పెరుగుండొచ్చేమో అని చెబుతున్న వారి సంఖ్య 28.5%గా కనిపిస్తోంది. తెలియదు అని 15.6% మంది జనం తెలియదు అని చెప్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారని అడిగితే దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం చెప్పారో చూడండి. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో మేమే అధికారంలోకి వస్తామని వైసీపీ చెప్తోంది, లేదు మరో 10-15 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటామని కూటమి పార్టీల నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ క్వశ్చన్ అడిగాం. అందుకు అవును వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అని 17.2% మంది జనం చెప్పారు. రాదు అని 28.1% మంది జనం అన్నారు. రావచ్చు, వస్తే రావచ్చు, లేదంటే లేదు, చెప్పలేం. రావచ్చు అనే అభిప్రాయాన్ని 28.8% మంది జనం అన్నారు. తెలియదు అని 25.9% మంది జనం తెలియదు అని చెప్పారు. ఇక ఇది మరో ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకంటే వైసీపీ నేతలందరూ ఏమంటున్నారంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు, మా నేతలను పనిగట్టుకొని
అరెస్టులు చేస్తూ ఉన్నారు అని వైసీపీ నేతలు అంటూ ఉన్నారు. కాబట్టి దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఇదే వైసీపీ నేతల అరెస్ట్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ అరెస్టులన్నీ అధికార పార్టీ కక్షపూరిత రాజకీయాలే అంటోంది వైసీపీ. కాదు, చట్టం తన పని తాను చేసుకుపోతోంది అని అధికార పార్టీ నేతలు అంటున్నారు. అందుకే వైసీపీ నేతల అరెస్టులు రాజకీయ కక్షలో భాగమే అనుకుంటున్నారా అనే ప్రశ్నను బిగ్ టీవీ ప్రజల ముందు ఉంచింది. మరి దానికి వచ్చిన సమాధానం ఏంటో మీరే చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ వచ్చాయి. వైసీపీ నేతల అరెస్టులు రాజకీయ కక్షలో భాగం అనుకుంటున్నారా అని అడిగితే అవును, రాజకీయ కక్షలో భాగమే అని 16.4% మంది స్ట్రైట్గా చెప్పారు. కాదు, రాజకీయ కక్షలో భాగం కాదు, ఇది చట్టం తన పని తాను చేసుకు వెళ్ళిపోవడంలో భాగమని 33.1% మంది జనం అన్నారు. కావచ్చు, బహుశా ఇది కక్షలో భాగమే అయ్యుండొచ్చు అని 22.1% మంది జనం చెప్పారు. ఏమో తెలియదు అని చెప్పిన వారి శాతం ఎలా ఉంది అంటే 28.4%గా ఉంది. ఇది వైసీపీ నేతలు అంటున్నట్టుగా కక్షపూరిత అరెస్టుల గురించి మేము అడిగిన ప్రశ్నకు జనాల నుంచి వచ్చిన సమాధానం. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ని మేము జనాలను అడిగాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దీనికి జనాలు ఏం చెప్పారో చూడండి. మేము అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నిజానికి కూటమి ప్రభుత్వంలో సుప్రీం సీఎం చంద్రబాబు, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ చంద్రబాబు తర్వాత ఎవరు? వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు సీఎం రేస్ నుంచి తప్పుకుంటే నెక్స్ట్ పదవి దక్కించుకునేది ఎవరు అనేదే ఇప్పుడు మెయిన్ క్వశ్చన్. ఒకవైపు డిప్యూటీ సీఎంగా ఉంటూ కీలక నిర్ణయాలలో తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. మరి ఆయనకు సీఎం అవకాశం దక్కుతుందా, లేక చంద్రబాబు వారసుడిగా ముఖ్య శాఖలను నిర్వహిస్తూ రోజురోజుకు ప్రభుత్వంలోని కీలక శాఖలపై పట్టు పెంచుకుంటున్న నారా లోకేష్ అయితే బాగుంటుందా? ఇదే ప్రశ్నను ప్రజల ముందుంచాము. ప్రజల దగ్గర ప్రస్తావించినప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్పారో చూడండి. మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ సరాసరి గణాంకాలను మీ ముందుంచుతున్నాను. చంద్రబాబు తర్వాత సీఎంగా ఎవరైతే బాగుంటుంది అనే క్వశ్చన్ అడిగాం. దానికి పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 16.7% మంది చెప్పారు. నారా లోకేష్ అయితే బాగుంటుంది అని 35% మంది జనం అన్నారు. తెలియదు అని చెప్పిన వారి సంఖ్య 48.3%గా ఉంది. డైరెక్ట్ పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అని చెప్పిన వారి సంఖ్య 16.7%, నారా లోకేష్ అయితే బాగుంటుందని చెప్పిన వారి సంఖ్య 35%, కానీ తెలియదు అని చెప్పిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది, 48.3%. చాలా ఇంట్రెస్టింగ్ సమాధానాలు వచ్చాయి. ఇది ఓవరాల్గా ఏపీలో కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై బిగ్ టీవీ చేసిన సర్వే, ప్రభుత్వ పాలన నేతల పనితీరుపై మీ ముందు ఉంచిన ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్. మరి దీనికి మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి.